హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రై టు టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ మీ క్వైరీస్ కానివ్వండి, ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, మీకు ఏదైనా టెక్నాలజీ గురించి అవగాహన కావాలనుకుంటే కూడా మాకు కమెంట్ చేయండి. సో దట్ మేము రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ విల్ ట్రై టు డూ ది వీడియోస్ విచ్ ఆర్ యూ హావ్ రిక్వెస్టెడ్. సో మా పరిధిలో ఉంటే లైక్ వీ హావ్ ఆల్రెడీ డన్. మేము రియల్ టైంలో చేస్తే మేము దాన్ని మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ టైమ్. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనము వీఆర్ ఇన్ టు ది డెవాప్స్ మంత్. సో మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. సో ఎవ్రీథింగ్ వాట్ వీ డూ వీడియోస్ మోస్ట్ వెయిటేజ్ డెవాప్స్ ఇద్దామని. ఓకే, సో ఈ మంత్ ఎక్కువగా డెవాప్స్ వీడియోస్ చేద్దాము. ఓకే, సో మనం ఆల్రెడీ గిట్ చేసామండి. సో ప్లీజ్ డూ గిట్ వీడియోస్ చూడండి ఒకసారి. ఓకే, సో మీకు ఎక్కువగా అవగాహన వస్తుంది అసలు ఏమవుతుంది అనేది. ఓకే, ఫస్ట్ ఎందుకంటే ఇనిషియల్ ఫేజ్లో మనకు గిట్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో దట్ దెన్ కమ్స్ ది ఆటోమేషన్ ఫేజ్ లైక్ వి సెడ్. సో ఈరోజు మనం జెన్కిన్స్ చూసాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చే క్లాసెస్ కూడా మొత్తం జెన్కిన్స్ చూసాము. ఓకే, సో ఈరోజు వచ్చేసి ఇది మనకి జెన్కిన్స్ సెషన్ 1 అనుకుందాం. ఓకే, సో లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ జెన్కిన్స్, హౌ ఆటోమేషన్ బిల్డ్స్ ఆర్ డన్ ఆన్ ది జెన్కిన్స్ అనేది మనం చూద్దాం ఈరోజు. ఓకే, సో మీరు జెన్కిన్స్ సర్టిఫైడ్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే కూడా లైక్ ఈ వీడియో పనికి వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ జెన్కిన్స్ సర్టిఫైడ్ ఇంజనీర్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో. అండ్ మీరు ఇక్కడ మనం ఏమేం చేస్తున్నాం అనేది దాని మీద ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయండి. సో దట్ మీకు కూడా జెన్కిన్స్ సర్టిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో జెన్కిన్స్ సర్టిఫికేషన్ కూడా మంచిగా ఉంది మార్కెట్లో. ఇఫ్ యూఆర్ జెన్కిన్స్ సర్టిఫైడ్ ఇంజనీర్ యూ విల్ హ్యావ్ సమ్ వెయిటేజ్ టు గెట్ ద జాబ్స్. ఓకే, సో ఆల్రెడీ ఎవరైతే డెవలప్మెంట్ ఆపరేషన్స్ లో ఉంటే వాళ్ళు డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఓకే, ట్రై టు బికమ్ ఏ సర్టిఫైడ్ జెన్కిన్స్ ఇంజనీర్ సో దట్ యూ విల్ హ్యావ్ వెయిటేజ్ ఆన్ యువర్ రెజ్యూమే. ఓకే, సో యా, సో విల్ స్టార్ట్ ఆఫ్. సో ఫస్ట్ సెషన్ వచ్చేసి మనము like we'll see what is CI and what is continuous integration, what is continuous delivery and what is continuous deployment. Okay, so major difference ఏంటి and what will be the best practices అనేది మనము చూద్దాము. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సిఐ చూద్దాం. ఓకే, సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఓకే, సో జనరల్గా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో ఏముంటుందంటే మనకి ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా కానీ గిట్లో ఓకే కోడ్ కమిట్ చేసాం అనుకోండి. ఓకే, సో కోడ్ కమిట్ చేయగానే జెన్కిన్స్లో ఏమవుతుందంటే బిల్డ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో దాన్ని మనం ఆటోమేటెడ్ బిల్డ్ అంటాం. ఓకే, సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ ద గోల్డెన్ రూల్. ఓకే, సో వెన్ ఎవర్ వీ డూ ఏ కమిట్, ఓకే ఏదైనా మనం కమిట్ చేసాం అనుకోండి గిట్లో, ఓకే వెంటనే ఆటోమేషన్ బిల్డ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇట్ మైట్ బి ఎనీ టూల్. ఓకే, మళ్ళీ మనం ఇక్కడ ఏదైనా టూల్ ఉండొచ్చు. ఓకే, సో వీఆర్ టాకింగ్ అబౌట్ జెన్కిన్స్. ఇక్కడ మనకి గిట్ ల్యాబ్ కూడా ఉండొచ్చు. ఓకే, సో అండ్ ఆల్సో వీ కెన్ హ్యావ్ సర్కిల్ సిఐ. ఓకే, మనకి ఏదైనా ఇక్కడ ఇంటిగ్రేషన్ టూల్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఆటోమేషన్ బిల్డ్కి. ఓకే, సో వన్స్ మనం కమిట్ చేయగానే ఓకే గిట్ రిపాజిటరీలో వన్స్ మనం సెంట్రల్ రిపాజిటరీలో కమిట్ చేయగానే ఇట్ విల్ స్టార్ట్ ఆటోమేషన్ బిల్డ్. ఓకే, సో ఆటోమేషన్ బిల్డ్ స్టార్ట్ అవ్వగానే ఏమవుతుందంటే నెక్స్ట్ ఇట్ విల్ మీకు జావా కోడ్ ఉందనుకోండి. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ గో టు కంపైల్. ఓకే, సో మనం కంపైల్ అంటున్నాము జావా కాబట్టి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఆర్పిఎంని డిప్లాయ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, వీ డోంట్ నీడ్ ఎనీ బిల్డ్, అంటే మనం బిల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో మళ్ళీ ఇఫ్ ఇట్ ఈస్ ఏ డాకర్ ఇమేజ్ అనుకోండి, ఓకే డాకర్ ఫైల్ అనుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో ఇది డిపెండ్స్ మళ్ళీ. ఓకే, సో మనం ఏ ప్రోడక్ట్ మీద మనము ఆటోమేషన్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో కంపైలేషన్ అయిన తర్వాత దెన్ విల్ మూవ్ టు టెస్ట్. ఓకే, సో వాట్ ఈస్ టెస్ట్? టెస్ట్లో అంటే మనం ఏదైనా చేయొచ్చు. లైక్ వీ కెన్ హ్యావ్ ఎ యూనిట్ టెస్ట్ ఆర్ వీ కెన్ హ్యావ్ ఎ ఫంక్షనల్ టెస్ట్ ఆర్ యూ కెన్ హ్యావ్ ఎ ఇంటిగ్రేషన్ టెస్ట్. ఓకే, సో సింపుల్ టెస్ట్ మనం అన్ని టెస్ట్ ఆటోమేషన్ చేసేస్తాం కాబట్టి. ఓకే, సో వెన్ ఎవర్ బిల్డ్ మనకి రన్ అవ్వగానే ఓకే సో కంపైల్ అయిపోతుంది కోడ్, దెన్ విల్ మూవ్ టు టెస్ట్. ఓకే, తర్వాత మనకి ఇంకా స్టేజెస్ ఉంటాయి. ఓకే, సో డిప్లాయ్మెంట్ స్టేజ్ కావాలండి, అటు ఆర్టిఫాక్ట్స్ ఎలా బిల్డ్ చేస్తాం అనేది కొన్ని స్టేజెస్ మనకి ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో వెన్ ఎవర్ ఈ కమిట్స్ మనకి ఎప్పుడైనా కానీ కమిట్ అవ్వగానే గిట్లో ఓకే ఆటోమేషన్ బిల్డ్ జెన్కిన్స్ లో స్టార్ట్ అయిపోతుంది. ఓకే, లైక్ ఐ సెడ్ ఇట్ మైట్ బి జెన్కిన్స్, ఇట్ మైట్ బి గిట్ ల్యాబ్ ఆర్ ఇట్ మైట్ బి సర్కిల్ సిఐ. ఓకే, ఏదైనా టూల్ అవ్వచ్చు. లైక్ ఇవి కాకుండా మనకి చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, సో ఏదైనా టూల్ అవ్వచ్చు, ఏదైనా టూల్ మనకి జనరల్గా అది పికప్ అవుతుంది. ఓకే, సో ఇది జనరల్గా మనకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుందంటే ఈ ఫేజెస్లో మనకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకే, సో మనము బెస్ట్ ప్రాక్టీసెస్ చూసాం అసలు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో మనకి ఏంటి అనేది. ఓకే, సో మనం ఇక్కడ ఏమన్నాం కమిట్ చేస్తున్నాం గిట్ రిపోజిటరీలో, సో ఆటోమేషన్ బిల్డ్ స్టార్ట్ అయిపోతుంది అంటాం. ఓకే, సో ఎప్పుడైనా కానీ మనకి ఫ్రీక్వెంట్ కమిట్స్ ఉండాలి. ఓకే,
ఫ్రీక్వెంట్ కమిట్స్. ఓకే, వాట్ యూ మీన్ బై ఫ్రీక్వెంట్ కమిట్స్? ఎందుకంటే మనం కోడ్ని మనం ఏంటంటే చేంజెస్ చేస్తూ పుష్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, టు పుష్ ది కోడ్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, సో ఎందుకు ఫ్రీక్వెంట్ గా కమిట్స్ చేయాలనుకుంటే, ఎందుకంటే మనం చేంజెస్ ఇంప్రూవ్ అవుతున్నా కొద్దీ ఓకే బిల్డ్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ బిల్డ్ రన్ అవుతున్న కొద్దీ మనకి మన కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్మెంట్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో దట్ ద కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్, మనకి ఏదైతే కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఉంటుందో ఓకే ఆ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ మొత్తము సిఐ పైప్ లైన్ లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద సిఐ పైప్ లైన్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం పైన గీసింది మనం సిఐ పైప్ లైన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఫ్రీక్వెంట్ కమిట్స్ ఉండాలి. ఓకే, సో ఫ్రీక్వెంట్ కమిట్స్ ఉంటే ఏంటంటే మనకి కాన్స్టెంట్ గా ఇంటిగ్రేషన్ అవుతూ ఉంటుంది అండ్ మనము బిల్డ్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో వెన్ ఎవర్ వి కమిట్ బిల్డ్ విల్ బి రన్నింగ్. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆల్రెడీ మనం గిట్ లో చెప్పుకున్నాం లాంగ్ రన్నింగ్ బ్రాంచెస్ ఉండకూడదు. ఓకే, సో మీరు ఒకసారి గిట్ చూసారనుకోండి మీకు బ్రాంచెస్ అంటే ఏంటి, ఓకే ఈ లాంగ్ రన్నింగ్ బ్రాంచెస్ అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, నో లాంగ్ రన్నింగ్ బ్రాంచెస్. మనము లాంగ్ రన్నింగ్ బ్రాంచెస్ చేసామనుకోండి, బ్రాంచ్ ఎక్కువగా మనము లాంగ్ రన్ లో చేసామనుకోండి, మనకి ఏంటంటే కోడ్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో కోడ్ బేస్ ఎక్కువ అయిపోయినప్పుడు మనకి ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనకి హార్డర్ అవుతుంది. ఓకే, సో దెర్ విల్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ఇంటిగ్రేషన్, మనకి ఎక్కువ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా కానీ లాంగ్ రన్నింగ్ బ్రాంచెస్ చెయ్యకండి. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ఎనీ బ్రాంచ్ ట్రై టు మేక్ ఇట్ స్మాల్. లైక్ కోడ్ని మనము ఎంత బిట్స్ అండ్ పీసెస్ కింద డివైడ్ చేసుకొని రన్ చేస్తే అంత మంచిది. ఓకే, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫస్ట్ 1 2 3 4 అనుకున్నాం. ఓకే, సో ఈ బిల్డ్ లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, మనం ఇందులో చెక్ చేయొచ్చు డైరెక్ట్. ఓకే, మీరు ఇదంతా ఒకటే దాంట్లో పెట్టారనుకోండి, సో మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు యూ కెన్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. మీకు కోడ్ ఎక్కడ ఉంది ఏమవుతుంది అని తెలవడానికి ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో మనం ఆల్రెడీ ఫీచర్ బ్రాంచెస్ అంటే ఏంటి, ఓకే అండ్ మెయిన్ బ్రాంచ్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ గిట్ లో చెప్పుకున్నాము. ఓకే, సో మనకి ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే చాలా మటుకు ఈ ఫీచర్డ్ బ్రాంచెస్ ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఏదైనా ఎన్హాన్స్మెంట్ కోసమో లేకపోతే ఏదైనా బగ్ ఫిక్స్ కోసమో మనము ఫీచర్డ్ బ్రాంచెస్ పెడుతూ ఉంటాం. ఓకే, సో ఆ ఫీచర్డ్ బ్రాంచెస్ ని మనము మళ్ళీ తర్వాత మెయిన్ బ్రాంచ్ లోకి మర్జ్ చేస్తాము. ఓకే, సో మనం ఆ వీడియోస్ మొత్తం చేసాము, క్లియర్ గా చేసాము గిట్ గురించి. ఓకే, ఒకసారి అది చూడండి. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్, లైక్ యూ షుడ్ నాట్ హ్యావ్ లాంగ్ రన్నింగ్ బ్రాంచెస్. మనం లాంగ్ రన్నింగ్ బ్రాంచెస్ పెడితే లైక్ మన కోడ్ ఎక్కువ అవుతుంది అండ్ ఇంటిగ్రేషన్ మనకి హార్డర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ అనుకున్నాం ఇది ఆటోమేటెడ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో ఆటోమేటెడ్ టెక్స్ట్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం యూనిట్ టెస్ట్ కానివ్వండి, ఫంక్షనల్ టెస్ట్ కానివ్వండి, ఇంటిగ్రేషన్ టెస్ట్ కానివ్వండి, ఏదైనా టెస్ట్ చేస్తున్నప్పుడు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఆటోమేటెడ్ దట్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇన్ ది సిఐ. సో మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ టెస్ట్ ఎగ్జిక్యూషన్ మనము ఆటోమేట్ చేస్తే మనకి ఏంటంటే మనకి టైం డిక్రీజ్ అవుతుంది అండ్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్ విల్ బి ఫాస్టర్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫిక్స్ బ్రోకెన్ బిల్డ్స్. ఓకే, మనం ఎప్పుడైనా కానీ బిల్డ్ చేస్తున్నప్పుడు ఏదైనా బ్రోక్ అయింది అనుకోండి బిల్డ్, దాన్ని వెంటనే ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఏదైనా బిల్డ్ ఫెయిల్ అయినప్పుడు మనకి జెన్కిన్స్ లో కానివ్వండి ఏ టూల్ వాడినా కానీ మనకి మెయిల్స్ కానివ్వండి నోటిఫికేషన్స్ కానివ్వండి వెంటనే వస్తాయి. ఓకే, సో ఆ ఫిక్స్ మనము ఎంత ఫాస్ట్ గా ఫిక్స్ చేస్తే మనకి అది ఆ, మనకి పైప్ లైన్ ఇంటిగ్రేషన్ ఈజీగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైనా కానీ బిల్డ్ ఫెయిల్ అవుతుందంటే ఎస్ రెగ్యులర్గా ఫెయిల్ అవుతూ ఉంటాయి అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సిగ్నల్. మనకి బిల్డ్ ఫెయిల్ అవుతుంది అంటే వి నో వాట్ ఆర్ ద ఇంప్రూవ్మెంట్స్ వీ నీడ్ టు డూ అండ్ మనం ఎక్కడ తప్పు చేసాం ఎక్కడ ఫిక్స్ చేయాలనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో ఆల్వేస్ మేక్ షూర్ దట్ యూ ఆటోమేట్ ఎవ్రీథింగ్. ఓకే, సో మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేసామో ఓకే, సో ట్రై టు ఆటోమేట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఈ మెయిల్స్ కానివ్వండి నోటిఫికేషన్స్ కానివ్వండి మనం ఎంత ఫాస్ట్ గా యాక్ట్ అవుతున్నాము బిల్డ్ కి అండ్ మన గిట్ కమిట్ అయినప్పుడు ఎంత ఫాస్ట్ గా బిల్డ్ రియాక్ట్ అవుతుంది అండ్ హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ కంపైలింగ్, హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ మూవింగ్ టు ది ఆటోమేషన్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆల్వేస్ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ బీన్ automated or make sure that as much as possible is automated. Okay, so these are the main things in the continuous integration. Okay, so మీకు ఎవరైనా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పైన డౌట్ ఉంటే ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ నౌ. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ డెలివరీ. ఓకే, సో వాట్ యూ మీన్ బై కంటిన్యూస్ డెలివరీ? కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా కోడ్ మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడినామో ఆ కోడ్ డిప్లాయ్మెంట్ స్టేట్ కి రెడీగా ఉందా లేదా చూస్తుంటుంది అనమాట కంటిన్యూస్ డెలివరీ. ఓకే, సో నథింగ్ బట్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ కోడ్ ఈజ్ ఇన్ డిప్లాయబుల్ స్టేట్. ఓకే, సో ఇది ఎప్పుడైనా కానీ డిప్లాయబుల్ స్టేట్ లో ఉందా లేదా, కోడ్ ఎప్పుడైనా కానీ డిప్లాయబుల్ స్టేట్ లోనే ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద కంటిన్యూస్ డెలివరీ. ఓకే, సో సింపుల్ గా మీరు ఇలా చెప్పొచ్చు దట్ ఎన్ష్యూర్ దట్ కోడ్ ఈజ్ ఇన్ డిప్లాయబుల్ స్టేట్. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద కంటిన్యూస్ డెలివరీ, ఎన్ష్యూర్ దట్ కోడ్ ఈజ్ ఇన్ డిప్లాయబుల్ స్టేట్. ఓకే, సో మనకి కంటిన్యూస్ డెలివరీ గురించి తెలుసుకోవాలంటే మీకు మనకు ఒక వెబ్సైట్ ఉంది ఆల్రెడీ, కంటిన్యూస్ delivery.com అని. ఓకే, సో లెట్ మీ ఓపెన్. ఓకే, సో ఇది చూడండి కంటిన్యూస్ delivery.com/implementing/patterns. ఓకే, సో ఇందులో మీరు వెళ్తే ఓకే ఇక్కడ చూడండి మనకి ఇది కంటిన్యూస్ డెలివరీ గురించి చెప్తున్నమాట. ఓకే, సో ఇట్స్ డిప్లాయ్మెంట్ పైప్ లైన్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కమిట్ స్టేజ్. ఓకే, కమిట్ అవగానే సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ది యాక్సెప్టెన్స్ స్టేజ్. ఓకే, సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్ అండ్ దెన్ ఇట్ ఈస్ గో టు ఇంటిగ్రేషన్ టెస్టింగ్ లేకపోతే కెపాసిటీ టెస్టింగ్ అనండి లేకపోతే స్టేజింగ్ అనండి. ఓకే, సో ఈ టెస్టింగ్ పార్ట్స్ ఆర్ ద ఇంటిగ్రేషన్ పార్ట్స్ ఇట్ మైట్ వేరీ. ఓకే, బట్ ద ఫ్లో ఈజ్ సేమ్. ఫ్లో ఎప్పుడైనా ఇది కాన్స్టెంట్, ఇట్స్ స్టాండర్డ్ ఫ్లో. బట్ టెస్టింగ్ లో మీకు ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఉంటుంది, కొంతమంది యూనిట్ టెస్ట్ చేస్తారు, కొంతమంది ఫంక్షనల్ టెస్ట్ చేస్తారు. ఓకే, కెపాసిటీ టెస్టింగ్ మనకి ఎంత ఈ కెపాసిటీ ఆఫ్ ఫ్లో వచ్చినప్పుడు వెదర్ మన రిసోర్సెస్ విత్ స్టాండ్ అవుతున్నాయా లేదా. ఓకే, సో అండ్ తర్వాత మనం దాన్ని స్టేజింగ్ లో కన్నా మూవ్ చేస్తాము. ఇట్ డిపెండ్స్ అగైన్ లైక్ కొన్ని కంపెనీస్ లో స్టేజింగ్ ఉంటుంది, కొన్ని కంపెనీస్ లో డెవలప్మెంట్ ఉంటుంది, కొన్ని కంపెనీస్ లో టెస్టింగ్ అంటారు. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్ హౌ దే ఆర్ మూవింగ్ ద కోడ్ అనేది. ఓకే, సో ఆ స్టేజ్ తర్వాత మనం డైరెక్ట్ ప్రొడక్షన్ లోకి పుష్ చేస్తాం అనమాట. ఓకే, సో యూ నీడ్ టు ఎన్ష్యూర్ ఆల్ దిస్ హ్యాపనింగ్ ఇన్ ది కంటిన్యూస్ డెలివరీ. ఓకే, సో మన కోడ్ ఎప్పుడైనా కానీ డిప్లాయ్మెంట్ స్టేజ్ కి రెడీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడమే కంటిన్యూస్ డెలివరీ అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్, లైక్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేమి ఉంటాయి కంటిన్యూస్ డెలివరీలో అంటే లైక్ మనం అన్ని కాన్ఫిగరేషన్స్ వర్జన్ కంట్రోల్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఓకే, సో అన్ని వర్జన్ కంట్రోల్ చేయాలి. ఓకే, సో యూనిట్ టు వర్జన్ కంట్రోల్ ఆల్ ది కాన్ఫిగరేషన్స్ అండ్ మనం ఎప్పుడైనా కానీ ఏదైనా బ్రాంచ్ లో అవనివ్వండి, కమిట్ లో అవనివ్వండి, లేదంటే మనకి బిల్డ్ లో అవనివ్వండి, టెస్ట్ లో అవనివ్వండి. ఓకే, ఏదైనా ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి. ఓకే, సో వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ వీ నీడ్ టు యాక్ట్ ఇమీడియట్లీ. ఓకే, సో ఇమీడియట్ గా మనము దానిపైన యాక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. ట్రై కాదు, యూ హ్యావ్ టు యాక్ట్ ఇమీడియట్లీ. ఓకే, సో యూ హ్యావ్ టు స్టాప్ ద లైన్ ఇమీడియట్లీ ఫర్ ది ఫెయిల్యూర్. ఓకే, సో మనం ఎప్పుడైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఓకే యూ హ్యావ్ టు యాక్ట్ ఇట్ ఇమీడియట్లీ అండ్ యూ నీడ్ టు ఫిక్స్ దట్. ఓకే, సో సో దట్ మనకి కంటిన్యూస్ డెలివరీ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆల్సో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ఇప్పుడు డెవ్ అనుకున్నాము, టెస్ట్ అన్నాము, స్టేజింగ్ అన్నాము, ప్రొడక్షన్ అన్నాము. ఓకే, సో దెర్ మైట్ బి డిఫరెంట్ నేమ్స్. ఓకే, సో జనరల్గా యూజ్ చేసి డెవ్, టెస్ట్, స్టేజింగ్, ప్రొడక్షన్. ఓకే, సో ఎప్పుడైనా కానీ మనము కోడ్ పుష్ చేస్తున్నప్పుడు ఓకే సో మేక్ షూర్ దట్ యు ఆర్ పుషింగ్ ద కోడ్ సేమ్ కోడ్ అన్నిట్లో. ఓకే, మీరు ఏదో నేను టెస్ట్లో కొత్తగా ఎన్హాన్స్ చేస్తాను లేకపోతే స్టేజింగ్లో కొత్తగా ఎన్హాన్స్ చేస్తాను. ఓకే, సో ట్రై టు పుష్ ద కోడ్ అంటే డెవ్లో కానీ టెస్ట్లో కానివ్వండి, స్టేజ్లో కానీ ప్రొడక్షన్లో కానివ్వండి, ఏదైతే మనము కోడ్ డిప్లాయ్ చేస్తామో ఓకే సో డిప్లాయ్ ద కోడ్ ఓకే ఇన్ ద సేమ్ వే లైక్ మనము డెవలప్మెంట్ ఎలా డిప్లాయ్ చేస్తామో టెస్ట్లో కానీ స్టేజింగ్లో కానీ ప్రొడక్షన్లో కానీ మనము సేమ్ వేలో చేస్తే మనకి కంటిన్యూస్ డెలివరీ అనేది ఓకే ప్రాబ్లం ఉండదు. ఓకే, సో నేను లేదు ప్రొడక్షన్కి నేను కొత్త ఎన్హాన్స్మెంట్ చేస్తా లేకపోతే ప్రొడక్షన్లో నేను వేరే కోడ్ యాడ్ చేసి నేను డిప్లాయ్ చేస్తా అన్నారు అనుకోండి, you might face problems. Okay, so it's the best practice to send or the deploy code in the same way to all the environments. Okay, అన్ని ఎన్విరాన్మెంట్స్ కి మనము ఒకేలాగా కోడ్ ని సెండ్ చేయడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ద మేజర్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ది కంటిన్యూస్ డెలివరీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఓకే, సో ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ టు ది ప్రొడక్షన్. ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ ప్రొడక్షన్ కి కోడ్ డిప్లాయ్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఆటోమేటెడ్. ఓకే, సో ఇట్ ఈస్ ఆటోమేటెడ్ ఆర్ ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ టు ది ప్రొడక్షన్. ఓకే, అదే మనం కంటిన్యూస్ డెలివరీలో ఏంటంటే మనకి మాన్యువల్ ట్రిగర్ ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు మాన్యువల్లీ ట్రిగర్ టు ది ప్రొడక్షన్
ఓకే, డిప్లాయ్ టు ప్రొడక్షన్. ఓకే, ఇదేంటిది, ఇది కంటిన్యూస్ డెలివరీ. ఓకే, కంటిన్యూస్ డెలివరీ మాన్యువల్ ట్రిగర్ ఉంటుంది. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే, కంటిన్యూస్ డెలివరీలో దేర్ విల్ బి ఎ మాన్యువల్ ట్రిగర్ వెన్ ఎవర్ యూఆర్ డిప్లాయింగ్ ఇట్ ప్రొడక్షన్. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ ద ఆటోమేటిక్ ప్రాసెస్. ఓకే, సో డిప్లాయ్ టు ప్రొడక్షన్. ఓకే, సో ఇది ఆటోమేటిక్ ప్రాసెస్, వేర్ యాజ్ కంటిన్యూస్ డెలివరీ వచ్చేసి మాన్యువల్ ట్రిగర్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ వచ్చేసి automatic process. Okay, so this is the major difference between the continuous delivery and the continuous deployment. ఇక్కడ ఏంటంటే మీరు మాన్యువల్ ట్రిగర్ అంటే ఏంటంటే యూ నీడ్ టు టేక్ మాన్యువల్ అప్రూవల్స్. ఓకే, మీరు మాన్యువల్ అప్రూవల్స్ తీసుకొని, ఓకే, హూఎవర్ ద అప్రూవర్, మీ మేనేజర్ అని అవ్వచ్చు ఆర్ ద క్లయింట్ అని అవ్వచ్చు, హూఎవర్ ద ఓనర్ ఆఫ్ దట్ బిల్డ్. ఓకే, సో యూ నీడ్ టు టేక్ ద మాన్యువల్ అప్రూవల్స్, దెన్ యూ నీడ్ టు డిప్లాయ్ టు ద ప్రొడక్షన్. ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్. ఓకే, మీరు ఇక్కడ మాన్యువల్ గా అవసరం లేదు. ఓకే, ఈవెన్ ది అప్రూవల్స్ విల్ బి ఆటోమేటెడ్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ అండ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్ అవుతుంది, దెన్ అది మనకి ప్రొడక్షన్లో డిప్లాయ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డెలివరీ అండ్ డిప్లాయ్మెంట్. ఓకే, సో మీకు సిఐసిడి అండ్ సిడి లైక్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అనేది ఒక క్లియర్ అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో స్టిల్ if you cannot get a clear picture, మరొకసారి వీడియో చేయండి, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్. మనకి నేను ఇప్పుడు చూపించాను కదా, continuousdelivery.com లోకి వెళ్ళి ఒకసారి చూడండి, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు ఆ సైట్లో యూ కెన్ సీ లాట్ ఆఫ్ ప్యాటర్న్స్. ఓకే, మీరు ఇందులో ప్యాటర్న్స్ చూడొచ్చు. యూ కెన్ ఆల్సో సీ ది ఆర్కిటెక్చర్. ఓకే, మీరు ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు క్లియర్గా ఇందులో చూడొచ్చు. ఓకే, సో it depends on how your project is behaving or how your project requirement is. Okay, so మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు కంటిన్యూస్ డెలివరీ, ఆర్కిటెక్చర్, కల్చర్, ప్యాటర్న్స్ అన్ని ఇందులో మీరు చూడొచ్చు. ఓకే, సో ఇంట్రొడక్షన్, ప్రిన్సిపల్స్, ఫౌండేషన్ అన్నీ ఉంటాయి ఇందులో. సో గో టు continuousdelivery.com అండ్ చెక్ చేయండి, సో దట్ యుల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ కంటిన్యూస్ డెలివరీ అండ్ మీకు ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ the main thing about continuous integration, delivery and deployment. Okay, so next వచ్చేసి మనము ఇన్స్టాలేషన్ చూద్దాము. ఓకే, ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ లైక్ ఇన్స్టాలేషన్లో మనకి ఎన్ని మెథడ్స్ ఉంటాయి అనేది చూద్దాము. ఓకే, సో జెన్కిన్ ఇన్స్టాలేషన్లో మనకి జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫిక్ ఉంటుంది. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫిక్ అంటే ఇట్ మైట్ బి విండోస్, ఇట్ మైట్ బి లైనెక్స్, ఇట్ మైట్ బి మ్యాక్. ఓకే, దేనిపైన మీరు ఇన్స్టాల్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఆల్సో మనకి ఇంకోటి ఏంటంటే ఇవి ఇన్స్టాలర్స్ వస్తాయి మనకి. ఓకే, ఇన్స్టాలర్స్ లాగా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇన్స్టాలేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫిక్ అయితే, ఆర్ ఎల్స్ యూ విల్ హ్యావ్ ఏ ఎగ్జిక్యూటబుల్ వార్ ఫైల్ ఉంటుంది. ఓకే, యూజింగ్ దిస్ వార్ ఫైల్ ఆల్సో వీ కెన్ ఇన్స్టాల్. ఓకే, ఈ వార్ ఫైల్ ఇన్స్టాల్ చేయడానికి, ఏదైనా ఇన్స్టాల్ చేయడానికి మనకి కంపల్సరీ జావా ఉండాలి మన మెషిన్లో. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ హ్యావ్ జావా ఇన్ యువర్ లోకల్ మెషిన్ వెన్ ఎవర్ యూ ఆర్ ఇన్స్టాలింగ్. అండ్ ఆల్సో మనకి డాకర్ ఇమేజ్లో కూడా మనము చేసుకోవచ్చు. ఓకే, యూజింగ్ డాకర్ ఇమేజ్ ఆల్సో వీ కెన్ డూ ది జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ అండ్ యూ కెన్ సీ దట్. ఓకే, మన డాకర్ సినారియోస్లో మనము ఆల్రెడీ ఒక వీడియో చేసాము, జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ యూజింగ్ డాకర్ ఇమేజ్. అది కూడా మీరు చూడండి ఒకసారి ఇఫ్ యూ హ్యావ్ టైమ్. అదర్వైజ్ యూ కెన్ గో విత్ ద ఎగ్జిక్యూటబుల్ వార్ ఫైల్. ఓకే, సో మనకి ఈ 3 స్పెసిఫికేషన్స్లో మనము ఇన్స్టాలేషన్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ ద ప్రీ రిక్విజిట్స్ ఫర్ ద ఇన్స్టాలేషన్? ఓకే, ప్రీ రిక్విజిట్స్ మనం అనుకున్నట్టు, ఓకే, బికాస్ జెన్కిన్స్ అనేది మనకి రన్ అయ్యేది జావాలో రన్ అవుతుంది. ఓకే, జావా జేవిఎంలో రన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద రన్ టైమ్ వేర్ జెన్కిన్స్ రన్స్. ఓకే, అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఇన్స్టాల్ జేడికే 8 అన్న ఆర్ ఎల్స్ హయ్యర్ వర్జన్ లైక్ 11 ఉంది ఇప్పుడు. ఓకే, సో జేడికే 8 మినిమం ఇన్స్టాలేషన్ చూసుకోండి. అండ్ ఆల్సో మీరు జావా అండర్స్కోర్ హోమ్ పాత్ని సెట్ చేయాలి. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ హ్యావ్ డన్ జావా అండర్స్కోర్ హోమ్. ఓకే, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయడం చూసుకోండి. ఓకే, మీకు అదే మీరు డాకర్కి వెళ్ళారనుకోండి, సో డాకర్ ఇట్ విల్ హ్యావ్ జావా ఇంటర్నల్లీ. ఓకే, సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, జేడీకి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది డాకర్లో. సో జస్ట్ మీరు డాకర్ని రన్ చేసి స్పెసిఫిక్ పోర్ట్ ఇస్తే మీకు డాకర్ రన్ అయిపోతుంది అండ్ జెన్కిన్స్ రన్ అయిపోతుంది. ఓకే, సో యూ కెన్ డూ దాట్ వే ఆల్సో. మీకు లేదు టఫ్గా ఉంది,
ఇన్స్టాలేషన్ చేయడం అంటే మీరు డాకర్ ఇన్స్టాల్ చేసుకోండి, డాకర్లోంచి మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది ప్రీ రిక్విజిట్స్. అండ్ మనకి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది? ఓకే, సో మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత విల్ గెట్ ఏ ఇన్స్టాలేషన్ విజార్డ్. ఓకే, సో ఇన్స్టాలేషన్ విజార్డ్ వచ్చినప్పుడు ఓకే, సో హౌ యూ యాక్సెస్ దిస్? ఓకే, మనం జనరల్గా హెచ్టిటిపి లోకల్ హోస్ట్, ఓకే, మీరు లోకల్ హోస్ట్లో చేస్తే ఆర్ఎల్స్ వేర్ ఎవర్ యూ హ్యావ్ డన్ యువర్ ఐపీ ఆర్ఎల్స్ ద డొమైన్ నేమ్ ఏదైనా సరే. ఓకే, డిఫాల్ట్ పోర్ట్ వచ్చేసి 8080. ఓకే, మనం 8080లో మనకి డిఫాల్ట్గా జెన్కిన్స్ వచ్చేస్తుంది. http://localhost:8080 అంటే మీకు జెన్కిన్స్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, యూ కెన్ ఆల్సో చేంజ్ దిస్ పోర్ట్. మీకు 8080లో ఆల్రెడీ వేరే రిసోర్స్ రన్ అవుతుందంటే కూడా మనము ఈ 8080ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత మనకి అన్లాకింగ్ పేజ్ వస్తుంది. ఓకే, అన్లాకింగ్ జెన్కిన్స్ అని వస్తుంది. ఓకే, సో యూ నీడ్ టు ఎంటర్ ద పాస్వర్డ్. ఓకే, మీకు ఆల్రెడీ ఆ పేజ్లో ఒక పాత్ ఉంటుంది, ఆ పాత్లోకి వెళ్ళి మీరు పాస్వర్డ్ తీసుకొని ఎంటర్ చేస్తే మీకు జెన్కిన్స్ అన్లాక్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్ ఇన్ ది ఇన్స్టాలేషన్. ఓకే, తర్వాత మనకి ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయమని ఒక పేజ్ వస్తుంది. యూ కెన్ ఇన్స్టాల్ ఆల్ ద డిఫాల్ట్ ప్లగిన్స్. ఓకే, సో మనకి జనరల్గా సజెస్టెడ్ ప్లగిన్స్ అని వస్తుంది. ఓకే, సో సజెస్టెడ్ ప్లగిన్స్ పైన క్లిక్ చేయండి సో దట్ ఇట్ విల్ ఇన్స్టాల్ ఆల్ ద ప్లగిన్స్ రిక్వైర్డ్. ఓకే, ఆర్ఎల్స్ ఇట్ విల్ సే సెలెక్ట్ ప్లగిన్స్ అని. ఓకే, సో మీకు ఏ ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలనేది ఒక అవగాహన ఉంటే యూ కెన్ గో విత్ ది సెలెక్ట్ ప్లగిన్స్ ఆర్ ఎల్స్ యూ కెన్ ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్. ఓకే, మనకి సజెస్టెడ్ ప్లగిన్స్లో మ్యాక్సిమం లైక్ మనకు ఏదైతే పైప్ లైన్ క్రియేట్ చేయాల్సిన ఫంక్షనాలిటీ కావాలో అవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి జనరల్గా సజెస్టెడ్ ప్లగిన్స్లో. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ స్టార్టర్ బిగినర్ గో విత్ ద సజెస్టెడ్ ప్లగిన్స్ ఆర్ ఎల్స్ మీకు ఆల్రెడీ అవగాహన ఉంది ఏ ప్లగిన్స్ కావాలనుకుంటే యూ కెన్ గో విత్ ద సెలెక్టెడ్ ప్లగిన్స్ ఆల్సో. ఓకే, సో ఇంకో మేజర్ ఇన్స్టాలేషన్ స్టెప్ ఏంటంటే మనము ఇక్కడ అడ్మిన్ యూజర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వేరే అడ్మిన్ యూజర్ని కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు అండ్ జెన్కిన్స్ యూఆర్ఎల్ని కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆర్ రిక్వైర్మెంట్. ఓకే, లేదు నేను సపరేట్ యూజర్తో నేను నా యూజర్ క్రియేట్ చేసుకొని అడ్మిన్ యూజర్ క్రియేట్ చేసుకొని వర్క్ చేయాలనుకుంటే కూడా మీరు ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే, సో this is what the steps like installation steps. ఓకే, సో మేజర్గా మనము వార్ఫైల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓకే నేను ఇది మీకు చూపిస్తాను. జనరల్గా అయితే java-jar jenkins .war ఫైల్. ఓకే, మీకు --http పోర్ట్ ఈక్వల్ టు మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు నాకు 8080 అనేది డిఫాల్ట్ అని చెప్పాను, లేదు నాకు 8080 పైన ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఏదైనా అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి, నేను ఈ విధంగా పోర్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, పోర్ట్ని చేంజ్ చేసుకొని నేను వార్ ఫైల్ని ఇన్స్టాల్ చేశాను అనుకోండి, నేను http://localhost ఆర్ ఎక్కడైతే నా డొమైన్ ఉందో ఆ డొమైన్ 9900 అంటే నాకు జెన్కిన్స్ రన్ అవుతుంది. ఓకే, సో మనం ఇన్స్టాలేషన్ వచ్చేసి నెక్స్ట్ సెషన్స్లో చూద్దాము, ఆ తర్వాత డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో బట్ దీస్ ఆర్ ద స్టెప్స్. ఓకే, మీకు ఆల్రెడీ మీరు చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ ఇన్స్టాలేషన్ స్టెప్స్. ఓకే, సో మీరు డౌన్లోడ్ చేయండి, జావా ఇన్స్టాల్ చేసుకోండి, డాకర్ ఉంటే ఇంకా బెటర్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఇన్స్టాలేషన్ విజార్డ్ ఇలా ఉంటుంది, టేక్ ద పాస్వర్డ్ ఫ్రమ్ దట్ పాత్. ఓకే, అండ్ ఇన్స్టాల్ ఆల్ ద రిక్వైర్డ్ సజెస్టెడ్ ప్లగిన్స్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అడ్మిన్ యూజర్ యూ కెన్ క్రియేట్ అండ్ దిస్ ఈస్ ద కమాండ్ టు రన్ యువర్ వార్ ఫైల్. ఓకే, ఈ వార్ ఫైల్ రన్ చేయడానికి ఇది కమాండ్. ఓకే, సో మీరు పోర్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, 8080 కాకపోతే మీరు ఏ పోర్ట్ పైన రన్ చేయాలనుకుంటే ఆ పోర్ట్ పైన రన్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఇన్ ది సెషన్ 1. సో కీప్ కమెంటింగ్ అండ్ సజెషన్స్ చేస్తూ ఉండండి. సో సెషన్ 2లో మనం ఇన్స్టాలేషన్ చూద్దాము, డాష్ బోర్డ్ అంటే ఏంటో చూద్దాం, విల్ ఆల్సో సీ వాట్ ఆర్ ద జాబ్స్ ఇన్ ది జెన్కిన్స్ అని మనం చూద్దాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో, కీప్ subscribing and thanks for all the subscribers who have already subscribed. Stay tuned and thank you very much. Bye.